అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రిని తిడతది, ప్రభుత్వాన్ని తిడతది. అదే అంటే మా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి అంత కోపం ఉందని చెప్తది. అలాగే తనకు ఎమ్మెల్యే కావాలంటది. అమ్మాయి ఏం మాట్లాడినా అమ్మాయి పెద్ద వయసు కాబట్టి, మేజర్ అయిపోయింది కాబట్టి, అమ్మాయి మా ఇంట్లోనే ఉండి మేము చెప్తేనే తిడతది. కానీ మేము చెప్పామని చెప్పం జనానికి. ఆమె తిట్టినప్పుడు పడుండాలా, కానీ నాకు నోటీస్ ఇయ్యడం ఏంటి? పైగా నాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలందరూ పోగవ్వడం ఏంటి? క్రమశిక్షణ వాళ్ళు తప్పుతున్నారు. నన్ను బర్తరఫ్ చేయమని మా అమ్మాయి తిడితే నాకేంటి సంబంధం? మా అమ్మాయి ముఖ్యమంత్రిని తిడితే నాకేంటి సంబంధం? మా ఇంట్లోనే కూర్చుని మేము తిట్టించినా అది మీరు నిరూపించలేరు కదా, రుజువు చేయలేరు కదా అని పరోక్షంగా అంటున్నట్టుంది. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక ఉండి వ్యవహారం నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి వాళ్ళ మీద కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలట. పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలో నా మీద బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తు మీద తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని పరిశీలించాలంట. ఈమె ఇంటి దగ్గరే కూర్చుని మేము మాట్లాడుకుంటాంలే పో అని జర్నలిస్టులకి చెప్పినటువంటి కూతురికి పక్కనే నుంచుని మరి అనిపించినటువంటి ఆవిడ ఎంత అహంకారం, ఎంత తెలివితేటలు! అంటే ఒకప్పుడు ఇదే నక్సల్స్ భాష ఇట్లాగే ఉంటుందన్నమాట. మీరు మమ్మల్ని చంపకూడదు, మేము మిమ్మల్ని చంపితే అది ప్రజా తిరుగుబాటు, మీరు మమ్మల్ని చంపితే అది ప్రజాస్వామ్య హననం అని మాట్లాడతామనేటటువంటి నక్సలైట్ల భాషకి ఈమె భాషకి తేడా ఏం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ఆవిడ కదా.